ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో అన్య మతస్థులు ఉండాలట. ఏకంగా ధర్నాలే చేస్తున్న కాంగ్రెస్ లీడర్లు. హిందువులంటే కాంగ్రెస్ కు ఎందుకంత ద్వేషం? మరి మసీదు చర్చిల్లో హిందువులను నియమించాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగలదా? తిరుమల అంటే కోట్లాది మంది హైందవ భక్తులకు ఆరాధ్య క్షేత్రం. తిరుమల కొండను భక్తులంతా పరమ పవిత్రంగా భావిస్తారు. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండ మీద కాలినడకన తిరిగారు. అక్కడ స్వామివారు స్వయంభువుగా తానే వెలిశారని భక్తుల నమ్మకం. అందుచేతనే తిరుమల కొండను భగవంతుని స్వరూపంగా భావిస్తారు. తిరుమల కొండ కాలినడకన ఎక్కాలి అని మొక్కులు మొక్కుకుంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశం మొత్తం మీదే అతి పెద్ద పుణ్యక్షేత్రంగా తిరుమలను చెప్పవచ్చు. కొంతకాలంగా తిరుమల క్షేత్రంలో అన్య మతస్థులు తిష్ట వేశారు. క్రైస్తవం, ముస్లిం మతాలలోకి మారిన అన్య మతస్థులు అక్కడ దర్జాగా ఉద్యోగాలు చేస్తున్నారు. సరికదా హైందవ మత విశ్వాసాలను హేళన చేస్తూ ఉండడం బాధాకరం. తిరుమలకు వెళ్లిన భక్తులకు ఇది ఎంతో బాధ కలిగిస్తోంది. అధికారం చేపట్టిన టీటీడీ పాలక మండలి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. తిరుమలలోని ఉద్యోగుల దగ్గర డిక్లరేషన్ తీసుకునే ప్రయత్నం చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తి విశ్వాసాలు కలిగి ఉంటామని ఉద్యోగులంతా డిక్లరేషన్ ఇవ్వాలని కోరింది. ఇక్కడే అన్య మతస్థులు అసలు రంగు బయటపడింది. రకరకాల కుంటి సాకులు చెప్పి డిక్లరేషన్ ఇవ్వకుండా కాలక్షేపం చేస్తూ వస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే టీటీడీలో ఉద్యోగం చేస్తూ జీతం తీసుకుంటూ ఇతర మతాల ప్రచారం చేస్తున్నారు. దర్జాగా అన్య మత ప్రచారం చేస్తున్న టీటీడీ కాలేజ్ ప్రొఫెసర్ను స్థానికులు బహిరంగంగా పట్టుకున్నారు. టీటీడీ నిధులతో నడుస్తున్న కాలేజ్లోనే దందా పెట్టేసి మత మార్పిడులకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ విషయం పాలక మండలికి తెలియడంతో ఆయన మీద చర్యలు తీసుకున్నారు. తిరుమల తిరుపతి కేంద్రంగా అనేక చోట్ల ఇతర మత ప్రచారాలు నిస్సిగ్గుగా జరిగిపోతున్నాయి. తిరుమలలో అన్య మతస్థుల వివరాలను టీటీడీ బోర్డు సేకరించింది. ఆయా ఉద్యోగులు హైందవం పట్ల విశ్వాసంలోకి రావాలని, లేని పక్షంలో ఇతర ప్రభుత్వ శాఖలలోకి బదిలీ చేయించుకొని వెళ్లిపోవాలని సూచించింది. అంతకు మించి ఆయా ఉద్యోగుల మీద ఎటువంటి చర్యలకు దిగలేదు. టీటీడీ బోర్డు పూర్తిగా మానవత్వంతో వ్యవహరించింది. సరిగ్గా ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు దిగింది. తిరుమలలోని అన్య మతస్థులకు అండగా ఉంటాము అంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో టీటీడీ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. తిరుమల నుంచి అన్య మతస్థులను బదిలీ చేస్తే ఊరుకునేది లేదు అంటూ స్పష్టంగా తేల్చి చెప్పేశారు. ఇక టీటీడీలో అన్య మతస్థుల ఉద్యోగాలు కొనసాగాలని, మత మార్పిడులు వర్ధిల్లాలి అన్న తరహాలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోంది. అన్య మతాలు అనే మాటలు ఎక్కువ వినపడుతున్నాయి. ఒక 20-30 మందిని కిందకి దించాలంటున్నారు క్రైస్తవ మతం పైన నమ్మకం ఉన్నటువంటి ఎస్సీలు. నేను దీన్ని ఖండిస్తున్నా. మరి 4500 మంది అక్కడ మీ దగ్గర పనిచేస్తున్నారు హెల్త్ వర్కర్స్గా. మరి మీ లెట్రిన్లు గడుగుతున్నారు, చిమ్ముతున్నారు, తుమ్ముతున్నారు. వాళ్ళు కూడా చర్చికి వెళ్తున్నారు. 4500 మంది వాళ్ళని తీసేసే దమ్ముందా మీకు? లేదు, చేయలేరు. ఈ పనులకు మేము కావాలి, ఎవరైనా పర్వాలేదు. ఆడ ఉండేదానికి మీకు నష్టమా? చంద్రబాబు నాయుడు ఈ అన్య మతాల విషయాన్ని మరి ఆపేసేయి. అటువంటప్పుడు మసీదులు, చర్చిలలో హిందువులను నియమించాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగలుగుతుందా? మసీదుల్లో ముస్లిం మతానికి చెందినప్పటికీ మహిళలకు ప్రవేశం ఉండదు. మరి ఆ మహిళల తరపున పోరాటం చేయగలుగుతుందా? కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి మీద దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. హిందువులు వద్దు, మాకు క్రైస్తవులు, ముస్లింలే ముద్దు అన్న కాంగ్రెస్ విధానాలను అంతా గుర్తించాలి.